లాజిక్ అంటే జనం నమ్మరు. అదే మ్యాజిక్ తో కొడితే ఫ్లాట్ అయిపోతారు. హౌరా అని కళ్ళు మెలేస్తారు. ఎగ్జాక్ట్లీ అదే ఫార్ములాను అప్లై చేసింది ఆ గ్యాంగ్. నోట్లు కావాలా నాయన అంటూ బిజినెస్ మెన్ కు ఎరవేసింది. ఊరికే వస్తుంటే ఎవరు కాదంటారు? ఆ వ్యాపారి కూడా టెంప్ట్ అయిపోయాడు. చిల్లర పోస్తే కరెన్సీ కట్టలు నడుచుకుంటూ వస్తాయని డ్రీమ్స్ లోకి వెళ్ళిపోయాడు. కలలో సరే, ఇలాలో సాక్షాత్కరించిన రియల్ పిక్చర్ ఏంటి? అనుకున్నది అయ్యిందా? ఫేక్ గ్యాంగ్ కొట్టిన దెబ్బకు దిమ్మ తిరిగి బొమ్మ కనబడిందా? 8 నిమ్మకాయలు, ఓ కొబ్బరికాయ, మధ్యలో నిటారుగా నిలబెట్టిన నైఫ్. వీటిని ముందెట్టి జస్ట్ 2 చేతులు ముందుకు చాచి పైకి కిందకు అనడమే ఆలస్యం. నోట్లే నోట్లు వర్షం మాదిరి కురుస్తా ఉంటాయిలా. ఏం పూజ చేశాడో, ఎవరిని అనుగ్రహించమని వేడుకున్నాడో కానీ పెళపెళమని నోట్లు రాలుతూనే ఉన్నాయి. ఇట్లాంటి సీన్ చూపిస్తే ఎవరైనా టెంప్ట్ కాకుండా ఉంటారా? ఎస్, ఈ బొమ్మ చూపించే లక్షలు వసూలు చేసింది గ్యాంగ్. మరైతే ముఖానికి మాస్క్లేంటి? ఈ స్టాండింగ్ పొజిషన్ ఏంటి అనుకుంటున్నారా? లాజిక్ లేని మ్యాజిక్ గురించి తెలియాలంటే ఒక్కసారి హైదరాబాద్లోని దుండిగలకు వెళ్లాల్సిందే. 5 సభ్యుల ముఠా ఓ రోజు గండి మైసమ్మ ఎక్స్ రోడ్ మహావిహార్ కాంప్లెక్స్ లో ఉండే బిజినెస్ మెన్ బసవరాజ్ ను కాంటాక్ట్ అయింది. బారిష్ పూజ ఐడియా ఉంది కదా అని స్టోరీ మొదలు పెట్టారు. ఎంత చెట్టుకంత గాలి అన్నట్లు తాము చేసే పూజలో ఎంత మొత్తం పెడితే అంత రెట్టింపు అమౌంట్ వస్తుందని నమ్మబలికారు. కడుపులో చల్ల కదలకుండా, చెమట చుక్క చిందించకుండా డబ్బులు డబల్ అవుతాయా అంటూ బసవరాజ్ ఆశ్చర్యపోయాడు. భలే మంచి చౌకబేరం అంటూ ముఠా చెప్పిన దానికి గుడ్డిగా ఓకే చెప్పాడు. ఈ నెల 21న తెల్లవారుజామున ఈ 5 బసవరాజ్ ఇంటికి వెళ్లారు. పూజలు మంత్రాల పేరుతో హడావిడి చేశారు. అక్కడితో ఆగలేదు. బసవరాజ్ గారు నోట్ల పండక్కి కౌంట్ డౌన్ చురు అంటూ టెంప్ట్ చేశారు. అదే స్పీడ్లో స్వీట్లు, బాదం పాలను వేరువేరుగా ప్రసాదం కిందిచ్చారు. అవి తినగానే స్పృహ తప్పి పడిపోయాడు బసవరాజ్. ఇంకేం, మ్యాటర్ ఓవర్ అంటూ లక్షల రూపాయలతో ఎస్కేప్ అయింది గ్యాంగ్. డబ్బు కొట్టుకెళ్లారు సరే, ఈ మారణాయుధాలేంటి అని సందేహిస్తున్నారా? మత్తుమందు కలిపిన స్వీట్లు, బాదం పాలను తాగిన బసవరాజ్ నిద్రలోకి జారుకున్నాడు. ఒకవేళ మత్తు నుంచి బయటపడి అరుపులు, కేకలు వేస్తే? ఆ డౌట్ కొద్దే ముందస్తుగా ఈ సరంజామా సెట్ చేసుకున్నారు. అరిస్తే కాల్చివేయాలన్న ప్లాన్ అన్నమాట. మత్తులోంచి బయటకొచ్చిన బసవరాజ్ ఏం జరిగిందా అని ఒక్కసారి రివైండ్ చేసుకున్నాడు. అప్పుడు అర్థమైంది అతనికి, బారిష్ పూజ లేదు, బద్మాష్ గాళ్ల చేతిలో మోసపోయానని. వెంటనే న్యాయం చేయండి మొర్రో అంటూ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు పరిసర ప్రాంతాల్లో రికార్డైన సీసీ ఫుటేజ్ ను సెకండ్ టు సెకండ్ పరిశీలించారు. ముఠా మెంబర్లను పట్టుకునేందుకు వేరువేరు బృందాలను ఏర్పాటు చేశారు. దీంతో 4 సభ్యులు చిక్కారు. మరో కీ మెంబర్ మాత్రం గాయబయ్యాడు. వాళ్ళ ఆపరేషన్స్ చేసేటప్పుడు ఎవరైనా ఎదురు తిరిగితే దాని మీద అటాక్ చేయడం, ఇప్పటివరకు దాన్ని వాడలేదు. వాళ్ళు సేఫ్ సైడ్ లో పెట్టుకోవడం జరిగింది. దాని మీద కూడా మనం ఆర్మ్స్ యాక్ట్ కింద సెక్షన్స్ యాడ్ చేస్తున్నాం. దాంతోపాటు 8,50,000 రూపాయలు మనం రికవర్ చేయడం జరిగింది. మిగతా కూడా వాళ్ళకు ఖర్చు పెట్టుకోవడం జరిగింది. ఇంకా మెయిన్ ముందా A1 కూడా పట్టుకుంటే మనకి ఇంకేమన్నా రికవర్ అవుతుందా లేదా అనేది కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంది. 8 లక్షల నగదు, ఎయిర్ గన్, కత్తితో పాటు ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. కీలక సూత్రధారిగా భావిస్తున్న అబ్దుల్ ఖయ్యం కోసం గాలింపు ముమ్మరం చేశారు. డబ్బులు ఊరికే రావు, కష్టపడితే చెమటోడిస్తేనే వస్తాయి. అలా కాకుండా షార్ట్ కట్లో వస్తున్నాయని ఎవరైనా చెబితే ఖచ్చితంగా డౌట్ పడాల్సిందే. కాదు కూడదని కమిట్ అయితే నిండా మునగడం ఖాయం.